నేను ఈ వీడియోలో నా పనులన్నీ చేసుకుంటూ, అలాగే నా ఎంబ్రాయిడరీ వర్క్‌ని కూడా ఎలా బ్యాలెన్స్ చేస్తాను అనేదైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. హాయ్ అండి! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైకు, సబ్స్క్రైబు, సపోర్టు మర్చిపోవద్దు. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే పొయ్యి అయితే మంటేసేసి, ఇంకా పప్పు అయితే పొయ్యి మీద పెట్టేశాను. ఇక తర్వాత మా కోళ్ళన్నీ కూడా చూశారు కదా! వాటి గూటికి అవి చేరుతా ఉన్నాయి. మాకు ఇంటి ముందలే చెట్టు అని చెప్పాను. ఆ చెట్టు మీదకైతే ఎక్కుతాయి. ఇంక తర్వాత కొన్నైతే చిన్న చిన్న పిల్లలుంటాయి గదా! ఆ పిల్లలున్న కోళ్ళైతే మాత్రం ఇంట్లోకైతే వస్తాయి. ఇంక వాటినైతే కప్పేస్తా ఉంటాను. ఇంకా ఇక్కడైతే పొయ్యి వెలిగించేసిన తర్వాత ఆ కోళ్ళు కూడా వాటికి కావాల్సిన పట్టలు అవన్నీ కూడా వేసేసి, ఇంకా నేను ఇక్కడ బట్టలు కూడా మడతేస్తా ఉన్నాను. అయితే పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేసారు. నాకు అప్పటి వరకు ఉన్న వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి చాలా వరకు కూడా. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి స్నాక్ చేసిన ఐటెమ్స్, స్నాక్ చేసిన గిన్నెలు గానివ్వండి, వాళ్ళు స్కూల్ నుంచి తెచ్చుకున్న గిన్నెలు గానివ్వండి, ఇలాంటివి ఉంటాయి గదా! అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ. ఇక్కడ వర్క్స్ అయితే పెడతా ఉన్నాను. కొంచెం పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కొంచెం కొంచెం బిజీగానే ఉంటున్నాను. ఇంకా సరే అని జెప్పేసి ఇక అక్కడ వర్క్ గూడా జరుగుతుంది. ఇంకా అది అయిపోయింది. ఇంకా మిషన్ గూడా బాగా వేడెక్కిందని జెప్పేసి నేను ఈలోపు బట్టలు అవి మడత పెట్టుకుందామని జెప్పేసి ఇంకా బట్టలు అవన్నీ కూడా మడత పెట్టేస్తా ఉన్నాను. పిల్లలు గూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో ఏదైనా స్నాక్ చేస్తే తినేసి ఒక 1 అవర్ గానీ, 1 ½ అవర్ గానీ 7:30 వరకైతే బయట ఆడుకుంటూ ఉంటారు. ఇంకా బయటంటే ఇంకా మా ఇల్లు రోడ్ సైడే గాబట్టి ఇంక పక్కనే మా అత్త వాళ్ళందరూ కూడా కూర్చుంటారు. ఇంకా వాళ్ళని జూసుకుంటూ అయితే ఆడుకుంటూ ఉంటారు పిల్లలైతే. ఇంకా తర్వాత ఇంట్లోకైతే వచ్చేసారు. నేను ఈలోపు మిషన్ గూడా ఆపేసేసి, బట్టలు గూడా మడత పెట్టేసి, వాళ్ళు తెచ్చుకున్న క్యారీ బ్యాగ్ గిన్నెలుంటాయి గదా! అవి గూడా క్లీన్ చేస్తా ఉన్నాను. ఇంకా ఇక్కడైతే మాత్రం మళ్ళీ ఇంకా పప్పు దగ్గరికైతే వచ్చేసి, ఇంక పప్పయితే చూస్తా ఉన్నాను. అయితే గ్యాస్ ఉండి గూడా నువ్వు ఎందుకు మళ్ళీ కట్టెల పొయ్యి మీద వండుతున్నావంటే, గ్యాసు ఇప్పుడు ప్రెజెంట్ వేరే వాళ్ళు చుట్టాలిచ్చారని జెప్పాను గదా! అది కూడా కొంచెం కొంచెమే వస్తా ఉంది. అయిపోతుంది. అంటే తెలుస్తది గదా మనకి. మంట గూడా ఎర్ర మంట రావడం అలా అయితే జరుగుతుంది. వామ్మో! మళ్ళీ అది గూడా అయిపోతే ఇంక టీలు పెట్టుకోవడానికి గూడా నేను ఇబ్బంది పడతాను అని జెప్పేసి ఆహ్, ఇంక నేను కొంచెం ఇంక పప్పు ఇంక ఇలాంటివైతే మాత్రం పొయ్యి మీద వండేసుకుంటున్నాను. ఇంకా అంటే టైం ఉంది గదా అని జెప్పి. ఇంకా ఇక్కడైతే మాత్రం ఇంకా దోసకాయి, టమాటా పప్పయితే వండుదామని జెప్పేసి అన్నీ కూడా కట్ చేస్తా ఉన్నాను. అయితే నేను నా నా పనులు చేసుకుంటూ ఎంబ్రాయిడరీ వర్కు, పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకుంటాను అనేదైతే కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే ఉంటది. ఇంకా ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగేదైతే ఏది ఉండదు. ఎందుకంటే ఇక నేను ప్రాపర్‌గా అక్కడ జరిగేది ఏదైతే ఉందో అదంతా కూడా షూట్ చేసి పెట్టేశాను. ఇక్కడ పప్పు గూడా ఉడుకుతుంది గదా! అయితే ఈ కట్టెల పొయ్యి మీద వండడం వల్ల ఇబ్బంది ఏం లేదు గానీ, ఈ చేతులు అంటే ఈ గిన్నెలు రుద్దేపాటికి చేతుల పనైతే అయిపోతుంది. ఇంక తర్వాత ఆ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది గూడా హ్యాండ్ పార్ట్ అయితే పెట్టేశాను. ఇంకా దోసకాయ అవన్నీ కట్ చేసిన తర్వాత గూడా. ఇక్కడ ఒక ఒక షేడ్ ఒకటొచ్చేసి గోల్డు, ఒకటొచ్చేసి ఈ స్కై బ్లూ కలర్ అయితే పెట్టాలి. నేను ఇంక మొత్తం గూడా పెట్టేసేసి బయట పనులు చేసుకునేపాటికి దాని పని అది చేసుకుంటా ఉంది. మళ్ళీ వచ్చేసి రిటర్న్ బ్యాక్ అయ్యి తర్వాత దాన్ని కూడా మళ్ళీ వెనక జరిపేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఆ బుటీస్‌కి కలర్ అయితే చేంజ్ చేస్తా ఉన్నాను. నా దగ్గర ఎంబ్రాయిడరీ వర్క్స్ కూడా చాలా రీజనబుల్ రేట్సే ఉంటాయి. అందుకనే మనకి కొద్దో గొప్ప వర్క్స్ అయితే వస్తున్నాయి. మా ఊర్లో వచ్చేసి 4, 5 మిషన్సే ఉన్నాయండి. పెద్ద మిషన్స్ రన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను చిన్న మిషన్ మీదే రన్ చేసుకుంటా ఉన్నాను. అయితే నాకు అంటే దీని మీద పెద్ద ఆదాయాలు సంపాదించాలనే ఉద్దేశం అయితే ఏం లేదు. నాకొక టైమ్ పాసు అలాగే చేతిలో ఎంతో కొంత మనకంటూ మన ఇన్‌కమ్ ఉండాలి అన్న ఉద్దేశంతోనే నేను దీన్ని స్టార్ట్ చేశాను. ఇంకా దాన్ని చేసుకుంటూ పిల్లల్ని కూడా మేనేజ్ చేసుకుంటూ ఉన్నాను. అయితే అచ్చంగా ఆ పని చేసినా కానీ నాకు ఇంట్లో జరగదు. అలాగే అచ్చంగా ఇంట్లో పని చూసుకుంటే మాత్రం మళ్ళీ నా చేతులకు ఉండాల్సిన ఖర్చులు కూడా నాకుండవు. అంటే నీ చేతిలోకి ఏమంత పెద్ద ఖర్చులుండాలి రత్న అంటే, ఏం అవసరం లేదండి. నాకు కావాల్సినవన్నీ నాకు తెలిసి మా వారు ప్రాపర్‌గానే అన్నీ కూడా నాకిస్తారు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఉన్న టైము, లేని టైము ఉంటాయి గదా! అలాంటి టైంలో అయినా మేనేజ్ చేసుకోవాలి. అంటే నాకు నేను మేనేజ్ చేసుకోవాలి. మా హస్బెండ్‌కి ప్రతిసారి ఇబ్బంది పెట్టకుండా నాకంటూ ఎంతో కొంత ఇన్‌కమ్ ఉండాలి అన్న ఉద్దేశంతో దాన్ని స్టార్ట్ చేసి, అది కష్టమైనా, నష్టమైనా సరే ఇంకా వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తాను. అయితే చాలామంది కూడా ఏ పని చేయాలో అర్థం గాక, అయ్యో! మేము ఇలాగే ఉండిపోతున్నాం. ఏం చేయాలి? ఏం చేయాలి? అనుకునే వాళ్ళకి టైలరింగ్ అయితే బెస్ట్ అని జెప్తాను. టైలరింగ్‌లో ఇంక ప్రాపర్‌గా మనకి
బ్లౌజ్ స్టిచ్చింగు ఇలే కాకుండా శారీ ఫాల్స్ వేసుకున్నా చాలండి. శారీ ఫాల్స్ జిగ్జాగ్ మిషన్ ఒకటి తెచ్చుకొని శారీ ఫాల్స్ వేసుకున్నా కూడా 50 to 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అలా చేసుకున్నా కూడా రోజుకి ఒక 2, 3 చీరలు వేసుకున్నా కూడా మన 200 డబ్బులు మనకైతే వస్తాయి. ఏదో ఒకటి చేతిలోకి అంటే మన చేతిలోకి మనం ఏదన్నా కొనుక్కోవాలన్నా దబాలన షాప్ దగ్గరికి వెళ్ళి ఏదైనా తీసుకోవాలన్నా కూడా ప్రతిసారి హస్బెండ్ని అడగకుండా అలాంటి చిన్న చిన్న ఇన్కమ్స్కి మనకైతే ఉపయోగపడుతుంది. నేనైతే ఆ ఉద్దేశంతోనే ఈ వర్క్స్ అన్నీ కూడా నేర్చుకున్నాను. మా వారికి అంటే ప్రతీది కూడా మా వారిని అడగడం నాకు ఇష్టం లేదు. అలాగని అడగకుండా ఏమి ఉండను, అడుగుతాను. అయితే 1K వచ్చిన సందర్భంగా మా పిల్లలైతే కొంచెం పార్టీ ఏది అమ్మ అని అయితే అడుగుతున్నారు. ఇంకా నేను ఇదైతే సాటర్డే ఈవినింగ్ చేశాను కదా, నెక్స్ట్ డే అంటే సండే రోజు తీసుకెళ్తానని చెప్పాను. ఇంకా అందుకని చెప్పేసి సండే కూడా మేము పెద్ద స్పెషల్స్ అయితే ఏం వండుకోలేదు. ఇంకా ఇక్కడైతే పప్పు కూడా ఎనిపేసాను మొత్తం కూడా. అంటే పప్పు గుత్తితో ఎనిపితే మొత్తం మ్యాష్ అవ్వలేదు. మళ్ళీ ఇలాంటిది ఒకటి ఉంటే ఇక దాంతో కూడా మ్యాష్ చేసేసి ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేశాను. అప్పటి వరకు కూడా పిల్లలు కొంచెం హోంవర్క్స్ అవి రాసేసి టీవీ అయితే పెట్టుకుంటున్నారు. నేను ఇంకా ఒక పక్కన పప్పు వండుకుంటూ ఇంకో పక్కన వర్క్ మిషన్ చూసుకుంటూ ఇంకా కిచెన్లో ఏదన్నా వర్క్స్ ఉంటే చిన్న చిన్నవి అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను. ఇంకా తర్వాత 8, 10 అలా అయితే అయిపోయింది. పిల్లలకైతే ఫుడ్ పెట్టాలి ముందు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళకి స్నానాలకైతే నీళ్ళు పెట్టేస్తూ ఉన్నాను. ఫస్ట్ నీళ్ళు పెట్టామనుకోండి వాళ్ళు అన్నం తినేలోపు ఈ నీళ్ళు కూడా కాగుతాయిగా అని చెప్పేసి ఇంకా మా వారు కూడా పని నుంచి అయితే రాలేదు. తను కూడా పనికి వెళ్ళి వచ్చేపాటికి 8 అలా అవుతుంది. తను వచ్చేపాటికి ఇంకా నీళ్ళు అవి కాగబెట్టి ఉంచాను అనుకోండి, ఇంకా స్నానం చేసి ఇంట్లోకి వచ్చేసి ఇంకా ఒక ముద్ద అన్నం తినేసి పడుకున్నారనుకోండి హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి మనం అన్నీ చేసి ఉంచలేదు అనుకోండి, పాపం వాళ్ళ అలసట మీద వచ్చి మళ్ళీ ఇంక మనల్ని ఏం అడుగుతావులే అని అలాగే పడుకుని పోయి తినక అలా ఉన్నారనుకోండి, నాకు అస్సలు మనసొప్పదు. అది నేనే కాదులేండి, ఎవరైనా అంతే ఉంటారు. ఇంక ఇక్కడైతే పిల్లలకి కూడా రైస్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. మేము ఈ సమ్మర్ వచ్చిన దగ్గర నుంచి ఇదొకటైతే బాగా అలవాటు చేసుకున్నాము. ఇంకా బయట మెట్ల మీద కూర్చొని పిల్లల్ని ఏదో ఒకటి ఆడుకుంటూ యాక్టివిటీ చేసుకుంటూ అయితే పిల్లలకైతే ఫుడ్ అయితే పెడతా ఉంటాను. అయితే ఆ రోజుకి ఏమైందంటే ఇంకా మా అత్తగారు అంటే తోట దగ్గరికైతే వెళ్ళారు. కాకర తోట ఉంటది గదా, అక్కడికి రెగ్యులర్‌గా వెళ్తానే ఉంటారు. ఆ రోజు గూడా పిల్లల కోసం ఏదో తీసుకొస్తే వాళ్ళు ఇంకా 7 ఆ టైంలో అది తిన్నారు. ఇంకా 8:30 గదా, 1 అవరే గదా అయింది. ఇంక పెద్దగా అయితే ఏం తినలేదు. కొంచెం అయితే తినేశారు. ఇంకా ఇదైతే మాత్రం నెక్స్ట్ డే మార్నింగు అంటే సండే ఆఫ్టర్‌నూన్ టైంలో. సండే గూడా ఇంట్లో పెద్ద స్పెషల్స్ ఏం లేదు. ఆ నైట్ వండిన పప్పుతోనే కొంచెం రైస్ వండేసుకొని తినేసాం ముగ్గురం కూడా. ఇంకా ఇవైతే ఆ నైట్‌కి వర్క్స్ అయితే కంప్లీట్ చేశాను. అవుట్‌లుక్ కూడా నేను చూపిస్తాను. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా. ఇంకా ఒకే డిజైన్‌ని 2 వేరు వేరు శారీస్ మీదకి వేరు వేరు బ్లౌజ్ పీసెస్ మీదకైతే వేశాను. వేసేసిన తర్వాత వాటన్నిటికి కూడా కొంచెం స్టిక్ చేసేసి మంచిగా వాటిని ఆరబెట్టేశాను. ఇక్కడైతే మేమంతా కలిసి ఎక్కడికి రెడీ అయ్యామంటే ఇది సండే ఈవినింగ్ కదా, మంగళగిరి అయితే వెళ్ళాము. పిల్లలు 1K అయిన తర్వాత పార్టీ అని అయితే అడిగారు. ఇంక సరే అని చెప్పేసి తీసుకొని వెళ్ళాను. అయితే ఇక్కడ నేను 1K అవ్వడానికి కారణం, అలాగే నా ప్రతి వీడియోకి నన్ను ఎంగేజ్ చేయడానికి ఇలా కొంతమంది సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు కదా, వాటిల్లో షబానా అనే సిస్టర్ అయితే ఉన్నారు. తను నా ప్రతి వీడియో చూస్తుంది. ప్రతి వీడియోకి లైక్, కామెంట్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది. తనెవరో నాకు తెలియకపోయినా, నేనెవరో తనకు తెలియకపోయినా కూడా ఇంత సపోర్ట్ ఇస్తుందంటే నిజంగా థ్యాంక్ యూ రే షబానా. నేను ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పాల్సింది, కాకపోతే మంచి టైం కోసం అయితే వెయిట్ చేసి ఇప్పుడైతే చెప్తున్నాను. ఇంకా ఇక్కడైతే నాకైతే ఫుడ్ అసలు నచ్చలేదు. ఏందో ఆకలి మీద ఉన్నాం కాబట్టి తిన్నాం కానీ అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. హోటల్ వెలగపూడి అంట, అసలు టేస్ట్ అయితే అస్సలు బాలేదు ఎందుకో కానీ. ఫ్లేవర్ అంతా కూడా మసాలా ఫ్లేవరే ఉంది కానీ పెద్దగా అయితే అసలు ఏం బాలేదు. మా చిన్నోడైతే అమ్మ కారం తిన్నట్టే ఉంది, అసలు ఏం బాలేదని అయితే అన్నాడు. సరేలే 1000 రూపాయలు ఏమో బిల్ అయినట్టుంది, ఇంకా కట్టిన డబ్బులకి న్యాయం చేయాలి కదా అని చెప్పేసి ఇలా సోంపు అయితే ఒక టిష్యూలో కట్టుకొని వచ్చేసాను. నేనే కాదు, రెస్టారెంట్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా అలాగే చేస్తారా లేదా అనేది అయితే కామెంట్ అయితే చేయండి. ఇంకా ఫుడ్ అవి తినేసిన తర్వాత బేకరీకి అయితే వెళ్ళాము. పిల్లలకి కొన్ని స్నాక్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పేసి. అయితే ఇంకా ఇక్కడైతే నాకేమో ఆప్షన్ అయితే ఇవ్వలేదు, మా వారే తీసుకున్నారు. నాకు ఈ బేకరీలో బొజ్జ బిందు అని చెప్పేసి హిమబిందు యూట్యూబ్ ఛానల్ అనే సిస్టర్ అయితే కలిశారు. వీడియో తీయడానికి అయితే అవ్వలేదు. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు వర్క్స్ కూడా చూపిస్తున్నాను. ఇదిగోండి చూశారు కదా, ఇక్కడైతే ఆ అవుట్లుక్ అయితే అలా ఉంటుంది. మనం ఈ వర్క్
స్టిచ్చింగ్ చేయించుకున్న తర్వాత చాలా బాగుంటుంది, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక వర్క్. ఈ వర్క్ అయితే ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు అసలు భలే నచ్చింది. దీన్ని స్టిచ్చింగ్ కూడా పంపించాలి. స్టిచ్చింగ్ నుంచి వచ్చిన తర్వాత కూడా నాకు టైం ఉంటే మాత్రం మీకు చూపిస్తాను. ఇంకా తర్వాత ఇదొక వర్క్. అంటే ఇది కూడా ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది. అవి వచ్చేసి హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ అది. ఇది చూపించాను కదా ఇంకొక వర్క్. ఎల్లో కలర్ శారీ మీదకి అయితే వేయించుకున్నారు. ఇంకా ఇదైతే ఇలా ఉంది. ఇంకొకటి చిన్నపిల్లల లంగా బ్లౌజులు ఉంటాయి కదా, దాని మీదకి అయితే వేశాను. వాళ్ళు ఫ్రిల్స్ అయితే పెట్టించుకొని స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటామన్నారు. ఇవన్నీ కూడా నేను 2 డేస్లోనే చేశాను. ఇంకా పిల్లల్ని ఇవన్నీ చూసుకుంటూ 2 డేస్లో ఈ వర్క్ అయితే చేశాను. తర్వాత వీటన్నిటిని కూడా ఇంకా మడతలు అయితే పెట్టేసి ఎవరి వాళ్ళకైతే ప్యాక్ చేసేసి ఇంకా ఆ నైట్కి ఈ వీడియో అంతా ఎడిటింగ్ చేసి పడుకునేపాటికి 12 అయితే అయిపోయింది. ఇంకా చాలామంది కూడా రత్నాకి బద్ధకమేమో అందుకే పెందలాలు లేవదేమో అనుకుంటారు. కానీ లోపల జరిగే పనులు ఎవరికీ తెలీదు కదా. ఇంకా సో ఇదండి ఈ రోజుటి మన ఓవరాల్ బ్లాగ్ అయితే. వీటిలో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ అయితే చేయండి. మన బ్లాగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా తెచ్చుకున్న స్నాక్స్ ఇవన్నీ కూడా సర్దేసుకొని ఎక్కడెక్కడైతే పెట్టేసి ఇంకా పడుకొని పోవడమే. నెక్స్ట్ డేకి ప్రిపేర్ అవ్వడమే. మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వస్తాను. ఉంటాను.